ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డ్రైవర్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నెల్లూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ టీడబ్ల్యూఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న డ్రైవర్లు చాలీచాలని జీతాలతో జీవితం గడుపుతున్నారన్నారు. వారికి కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన పలు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హైర్ బస్ బి. నాగరాజు, కె. మల్లి, భాస్కర్, సత్యనారాయణ, కృష్ణయ్య, రవీంద్ర, లవన్ కుమార్ పాల్గొన్నారు. పేరు కె. సురేష్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి దాదాపు 13 లక్షల మంది డ్రైవర్లకి ఉచిత ప్రమాద బీమా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలు కాలేదు. రెండోది, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్కూల్ బస్సు డ్రైవర్లుగా రోజువారీ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు చాలనటువంటి జీతాలు. హైయెస్ట్ చూసుకుంటే 14-15 వేల కంటే ఎవరికి కూడా జీతాలు లేవు. అట్లాగే వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం లేదు, పని భద్రత లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్కూల్ యాజమాన్యం వాళ్ళని వదిలేసేటటువంటి పరిస్థితి. వాళ్ళకి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనేటటువంటి రెండో డిమాండు. అట్లాగే మూడోది, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఓలా, ఊబర్ లాంటి ఆ తరహాలో ప్రభుత్వం ఒక యాప్ను తయారు చేసి ఆటో కార్మికులకి ఆ యాప్ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని యొక్క పరిస్థితి అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఆటో కార్మికులకు సంబంధించినటువంటి వాహన మిత్ర పథకం అర్హులైనటువంటి ఆటో కార్మికులందరికీ ఇస్తామన్నటువంటి మాట కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. నా పేరు ఎం. సత్యనారాయణ, నెల్లూరు డిస్టిక్ లారీ బస్సు వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు చేస్తూ ఉన్నారు, ఉచిత ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నారు. అవి ఏం చేయకపోగా సరే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కార్మిక చట్టాలని 29 చట్టాలను తీసి 4 చట్టాలు చేసి కార్మికులు అడుక్కునేదానికి కూడా కనీసం జీతం అడిగేదానికి కూడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇటీవల 30వ తేదీ సెప్టెంబర్ 30 తేదీ, ఆగస్టు 30వ తేదీ, జూలై 30వ తేదీ హైకోర్టు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి అప్పుడు తీర్మానం చేసింది. అదేవిధంగా ఆ 26,000 రూపాయలు కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే కనీసం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ 26,000 కూడా అమలు చేయకుండా ఆపింది. ఎందువల్లంటే కనీసం కార్మికులు ఈరోజు పనిచేయాలంటే లారీల్లో కానీ, బస్సుల్లో కానీ, మెకానిక్ షెడ్యూల్లో కానీ, బయట ఏ వర్క్ పని చేయాలన్నా కూడా 30,000 లేనిదే కుటుంబం గడవని పరిస్థితి. అదేవిధంగా అన్ని కలెక్టరేట్లో, మన స్టేట్ అన్ని కలెక్టరేట్లో కూడా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సూళ్లూరుపేట సరిపర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల్లో దగ్గర 500 ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో కూడా ఆ డ్రైవర్ని మేము సర్వే చేసి పరిశీలించగా ఒకవేళకి 14,000, 15,000 అట్లా 30 రోజులు డ్యూటీ చేసుకొని అడిగితే కూడా ₹1 కూడా పెంచకుండా, అదేవిధంగా వానర్లు దాడులు డ్రైవర్ల మీద ఎక్కువైపోయినాయి. కానీ కార్మిక చట్టాలు కానీ, లేబర్ డిపార్ట్మెంట్లు కానీ ఏమీ పెట్టించుకోకుండా చూస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా ఏమి స్పందించట్లేదు. అర్జీలు ఇచ్చినా కానీ, కలెక్టరేట్లో అర్జీలు ఇచ్చినా కానీ స్పందించట్లేదు. ఇప్పుడుండే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అదేవిధంగా కార్మికులందరూ కూడా నైట్ పొగులు పనిచేస్తే కూడా కనీసం ఇంటికి వెళ్ళి పొడుకుని టైం కూడా లేదు. ఆదాయం వస్తుంది మోటార్ ఫీల్డ్ మీద, ట్యాక్స్ రూపంలో కానీ, రోడ్ ట్యాక్స్ రూపంలో కానీ, 3 నెలలకు ఒక ట్యాక్స్ రూపంలో కానీ ఎన్నో కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు ఒక లారీ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ మీద వస్తున్నాయి. ఈ డబ్బులంతా తీసుకుంటున్న కానీ గవర్నమెంట్ కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయట్లేదు. వాళ్ళకి కనీసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయమని ఇంతకుముందు కూడా కలెక్టరేట్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది.
ఆ కలెక్టర్ సంక్షేమ బోర్డులో చేర్చి కనీసం 15,000 కనీసం తగ్గకుండా డ్రైవర్లకి పెన్షన్ రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా పెద్ద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.